సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మనకు రోజూ రకరకాల హెల్త్ టిప్స్, కొత్త కొత్త ట్రెండ్స్ కనిపిస్తూనే ఉంటాయి కదా. చూడ్డానికి భలే ఆకర్షణీయంగా ఉంటాయి. కాని వాటి వెనక ఉన్న అసలు నిజమెంతా? రండి, ఈరోజు అలాంటి ఒక వైరల్ ట్రెండ్ గట్ ఫ్లష్ సంగతేంటో లోతుగా చూద్దాం. ఇలాంటి చిత్రాలు, వీడియోలు మనలో చాలామంది చూసే ఉంటారు. ఇంట్లోనే రెండు పదార్థాలతో ఓ డ్రింక్ తయారు చేసుకుని తాగితే పేగుల్లో పేరుకుపోయిన కిలోల కొద్ది వ్యర్థాలు బయటకు పోతాయని చెబుతారు. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. కాని ఇది నిజంగానే పనిచేస్తుందా, లేక మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారా? సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఈ పేర్కుపోయిన వ్యర్థాల వెనుక ఉన్న అపోహ ఏంతో చూద్దాం. ఆ తర్వాత మన శరీరం సహజంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుని ఈ ఫ్లష్ల వల్ల వచ్చే ప్రమాదాల గురించి చర్చిద్దాం. ఇక చివరగా మన పేగుల ఆరోగ్యాన్ని నిజంగా మెరుగుపరిచే అసలైన మార్గాలేంటే చూద్దాం. రైట్, ఇక మొదటి అంశంలోకి వెళదాం. ఈ ట్రెండ్స్ అన్నీ కూడా ఒకే ఒక అపోహ మీద ఆధారపడి ఉన్నాయి. అదేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇదేనండి అసలు విషయం. మన పెద్ద ప్రేగు గోడలకు ఏళ్ల తరబడి వ్యర్థాలు అంటుకుని గట్టిపడి ఉంటాయనే ఆలోచన ఉంది చూసారా, అది పూర్తిగా ఒక కల్పన. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం ఒక అపోహ అంతే. ఈ స్లైడ్లో ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మన పెద్దప్రేగు గోడలు అచ్చం ఒక నాన్ స్టిక్ ప్యాన్ లాంటివి అన్నమాట. అవి నిరంతరం తమను తాము శుభ్రం చేసుకుంటూ వ్యర్థాలు అంటుకోకుండా చూసుకునే ఒక అద్భుతమైన వ్యవస్థను కలిగి ఉంటాయి. కాబట్టి అక్కడ ఏదీ పేరుకుపోయే ఛాన్సే లేదు. మరి మన శరీరం వ్యర్థాలను అంటుకోకుండా ఎలా చూసుకుంటుంది? అసలు మన జీర్ణ వ్యవస్థ అంత స్మార్ట్గా ఎలా పనిచేస్తుంది? రండి, ఈ అపోహను సైన్స్తో ఎలా ఖండించవచ్చో చూద్దాం. మన జీర్ణ వ్యవస్థలో పెరిస్టాల్సిస్ అనే ఒక నిరంతర ప్రక్రియ జరుగుతుంది. అంటే అదొక అలలాంటి కదలికనమాట. మన పేగు కండరాలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ ఆహారాన్ని, వ్యర్థాలను ముందుకు నెడుతూనే ఉంటాయి. అంటే వ్యర్థాలు ఎక్కడా స్థిరంగా ఉండవు, అవి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి. అంతేకాదండోయ్, మన పేగుల లోపలి గోడలపై శ్లేష్మ పొర అనే ఒక రక్షణ కవచం ఉంటుంది. ఈ పొరలోని కణాలు ప్రతి కొన్ని రోజులకు వాటంతట అవే తొలగిపోయి కొత్తవి పుట్టుకొస్తాయి. భలే ఉంది కదా. ఇదొక అద్భుతమైన సెల్ఫ్ క్లీనింగ్ వ్యవస్థ. దీనివల్ల వ్యర్థాలు అంటుకోవడానికి అవకాశమే ఉండదు. ఓకే, ఇప్పుడిదాకా పేగుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు శరీరం మొత్తం శుభ్రపరిచే వ్యవస్థ గురించి చూద్దాం. బయటనుంచి మనకు డీటాక్స్ డ్రింకులు ఎందుకు అవసరం లేదో మన శరీరంలోనే ఉన్న సూపర్ హీరో టీంని చూస్తే మనకే అర్థమైపోతుంది. మన శరీరంలోనే ఒక శక్తివంతమైన 24 గంటలు పనిచేసే డీటాక్స్ బృందం ఉంది. మన కాలేయం రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మూత్రపిండాలు వ్యర్థాలను వడపోస్తాయి, ఇక పెద్ద ప్రేగు మిగిలిన ఘన వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఈ వ్యవస్థ ఇంత సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు మనకు బయటనుంచి ప్రత్యేకమైన క్లెన్స్లు అవసరమే లేదు. మంచి ప్రశ్న కదూ. శరీరం సహజంగానే శుభ్రం చేసుకుంటుంటే మరి ఫ్లష్ పానీయాలు తాగగానే కడుపు తేలికైనట్లు, ఏదో క్లీన్ అయినట్లు ఎందుకనిపిస్తోంది? దాని వెనుక ఉన్న అసలు కారణమేమిటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పానీయాలు ఎక్కువగా భేదిమందులుగా పనిచేస్తాయి. అంటే ఇవి మన జీర్ణ వ్యవస్థను బలవంతంగా ఉత్తేజపరిచి శరీరం నుండి నీటిని, వ్యర్థాలను వేగంగా బయటకు పంపేలా చేస్తాయి. దీనివల్ల ప్రేగులు ఖాళీ అయ్యి పొట్ట తాత్కాలికంగా ఫ్లాట్గా అనిపిస్తుంది. అంతే తప్ప ఇది నిజమైన శుభ్రత కానే కాదు. ఇలా తాత్కాలిక అనుభూతి కోసం చేసే ప్రయత్నాలు మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తాయో ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. ఈ కనిపించని ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. మొట్టమొదటి అతిపెద్ద ప్రమాదం డీహైడ్రేషన్. శరీరం నుండి నీటిని ఇలా బలవంతంగా బయటకు పంపడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. రెండవది మన పేగులలో జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి సహాయపడే కోట్ల కొద్దీ మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ఫ్లష్లో మంచి, చెడు అనే తేడా లేకుండా అన్నింటినీ బయటకు పంపేస్తాయి. ఇది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంది. ఇక మూడవ ప్రమాదం ఆధారపడటం. ఇలాంటి భేదిమందులను తరచుగా వాడటం వల్ల మన ప్రేగులు సహజంగా పనిచేయడం మర్చిపోయి సోమరిగా తయారవుతాయి. కాలక్రమేణా ఇది మలబద్ధకాన్ని తగ్గించడం కాదు కదా, మరింత తీవ్రతరం చేస్తుంది.
అంటే మనమొక సమస్యని పరిష్కరించబోయి ఇంకో పెద్ద సమస్యను కొని తెచ్చుకున్నట్లే. సరే, ఇప్పటిదాకా సమస్యలు, ప్రమాదాల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ విశ్లేషణలో ఆఖరి ఇంకా అతి ముఖ్యమైన భాగానికి వచ్చాం. మన శరీరం యొక్క సహజ వ్యవస్థకు భంగం కలిగించకుండా దానికి మద్దతు ఇచ్చే సురక్షితమైన మార్గాలేమిటో చూద్దాం. నిజమైన పేగు ఆరోగ్యానికి మూడు బంగారు సూత్రాలు ఉన్నాయి. 1. తగినంత నీరు తాగడం. 2. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల ద్వారా ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం. 3. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం. ఇవి మన శరీరం యొక్క సహజ ప్రక్రియలకు సహాయపడతాయి. అంతే. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఫైబర్ అంటే పీచు పదార్థం మన ప్రేగులకు ఒక సహజమైన చీపురులాంటిది. ఇది వ్యర్థాలను శుభ్రంగా, సులభంగా బయటకు నెట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి ముగింపులో ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మన శరీరం ఒక అద్భుతమైన స్వీయ నియంత్రణ వ్యవస్థ. దాన్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా ఫ్లష్ చేయడానికి ప్రయత్నించే బదులు దానికి సహకరిస్తూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడమే తెలివైన పని కదా. ఆలోచించండి.